అదిగోండి స్మార్ట్ సిటీ పార్క్ అని ఉంది కదా, ఇదే ఉడా పార్క్. చిన్న వర్షం పడుతుంది, పెద్ద వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. రకరకాలుగా ఉంది ఈరోజు క్లైమేట్. అసలు చాలా 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 ప్లేసెస్లో అదిగోండి బోటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదిగోండి వినాయకుడు భలే ఉంది. బోటు 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 మన వైజాగ్ బీచ్. కానీ కొన్ని మూవీస్లో చూస్తాం మనం ఆ లైట్ హౌస్. వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈరోజు మీకు వైజాగ్లో ఉడా పార్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది బీచ్ రోడ్లో ఉంటుంది. అదిగోండి స్మార్ట్ సిటీ పార్క్ అని ఉంది కదా, ఇదే ఉడా పార్క్. ఇంకా లోపలికి వెళ్దాం, ఈ పార్క్ అంతా ఎలా ఉంటుందో చూపిస్తా. ఈరోజు మార్నింగ్ 8:30 నుంచి నైట్ 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది ఈ ఉడా పార్క్. అదిగోండి ఇదే టికెట్ కౌంటరు. ఒక్క పర్సన్కి 10 రూపీసా కాదు 20 రూపీస్. అడల్ట్స్కి 20 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్ అనమాట. సో బాగుంది. అక్కడ గాయత్రి విద్యా పరిషత్ స్కూల్ ఉందన్నమాట, దానికి ఆపోజిట్లోనే ఉడా పార్క్ ఉంటుంది. మొత్తం బీచ్ రోడ్లో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి వైజాగ్లో. సో బీచ్ రోడ్కి వస్తే చాలు, మీరు ఇంకా అన్ని ప్లేసెస్ అయితే చూడొచ్చు అనమాట, టూరిస్ట్ ప్లేసెస్వి. ఇంకా నెక్స్ట్ అద్దుగోండి ఫ్రెండ్స్ ఉడా పార్క్ స్మార్ట్ సిటీ పార్క్ ఏదో ఉంది కదా. వర్షం పడుతుంది, చిన్న వర్షం పడుతుంది, పెద్ద వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. రకరకాలుగా ఉంది ఈరోజు క్లైమేట్. సరే ఏదైతే ఏముందిలే అని చెప్పి ఇంక నేను ఈ ప్లేసెస్ చూడడానికి అయితే వచ్చా ఈరోజు. బాగుంటుంది ఉడా పార్క్ అంతా, చాలా పెద్దది ఉడా పార్క్. మొత్తం ఫాస్ట్గా కవర్ చేసి మన లోకీస్ జర్నీలో చూపించేస్తాను, ఓకేనా. ఇక్కడ అమ్మాయి బొమ్మ పెట్టారు. బహుశా నాకు తెలిసి ఇక్కడ ఫౌంటైన్లా వస్తుందేమో నైట్ టైము. ఈవినింగ్స్ నైట్ టైమే కదా ఫౌంటైన్స్ ఆన్ చేస్తారు. కాకపోతే నేను ఇంకా వచ్చా, ఇంకా చీకటి కూడా పడలా, 4 అవుతుంది టైము. ఒకవేళ 7 ఆ టైం వరకు ఉన్నాను అనుకోండి, లైట్స్ ఆన్ చేస్తారు కదా, అప్పుడు చూపిస్తా ఫౌంటైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. లేకపోతే మరి నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా చూపిస్తా, ఓకేనా. ఆ మధ్యలో భలే ఉంది కదా, మనుషులు ఎక్కుతున్నట్టు బొమ్మ చూడండి. మనుషులు ఎక్కుతూ అదేంటి గ్లోబ్ని పట్టుకున్నట్టు ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ ఉడా పార్క్లో న్యాచురల్ ట్రైల్, యోగా, స్కేటింగ్, హాకీ, వ్యూ పాయింట్, డ్రెస్సింగ్ రూమ్, వాష్రూమ్స్, క్యాంటీన్ అన్నీ ఉంటాయంట. సో అన్నీ స్లోగా నిదానంగా చూద్దాము. వర్షం పడుతుంది కదా, అందుకని చెప్పి చాలా నిర్మానుష్యంగా ఉంది. ఒక్కళ్ళిద్దరు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తున్నారు జనాలు, అంతే. ఇటువైపు వెళ్తే ఏమేమి ఉన్నాయో ఇక్కడ పెట్టారు కదా బోర్డు. నెక్స్ట్ ఇటువైపు వెళ్తే ఏమేమి ఉంటాయో కూడా ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి. అమ్మో, నేను అనుకున్న దానికంటే చాలా పెద్దది ఉడా పార్క్. చూస్తున్నారా, అవుట్డోర్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్పోర్ట్స్ ఏరియా, బోట్ వ్యూ పాయింట్ అన్నీ ఉంటాయి. ఇంక ఇప్పుడు ఇటు వెళ్తే సరే మొత్తం కవర్ చేద్దాం స్లోగా, ఓకేనా. అవి వాష్రూమ్స్ ఉడా పార్క్లో. మొత్తం పార్క్ ఎలా ఉంటుంది నార్మల్గా, ఫుల్ గ్రీనరీతో, ఇంకా బెంచెస్ పెట్టి అంత బాగుంటుంది కదా ప్రశాంతంగా. సో అలాగే ఉంది మొత్తము. ఏదైనా కొత్తగా అనిపించినప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను, ఓకేనా. చాలా పెద్ద పార్క్ అండి. ఇప్పుడు నడిచేసరికి అయిపోద్ది నాకు మెయిన్. చూస్తున్నారా, చాలా నీట్గా ఉంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు, ఊడుస్తున్నారు, తుడుస్తున్నారు. ఫ్లైట్ వెళ్తుంది ఫ్రెండ్స్, చాలా స్లోగా వెళ్తుంది ఫ్లైట్. ఇంకా అదిగోండి అక్కడ కనిపిస్తుందా, హార్స్ బొమ్మ పెట్టారు. కొన్ని బొమ్మలు భలే పెట్టారు తెలుసా ఫొటోస్ తీసుకోవడానికి. మెయిన్ ఫోటోషూట్స్ అండి, చాలా ఫేమస్ అసలు ఫోటోషూట్స్. మ్యాక్సిమం పార్కులు కానీ బీచ్లు కానీ మొత్తం ఇంకా ఫోటోషూట్స్కి చాలా ఫేమస్ అనమాట. ప్రస్తుతానికైతే ఈరోజు ఎవరు ఏ ఫోటోషూట్ తీసుకోవట్లే, ఖాళీగానే ఉంది. ఇంకా నడుస్తున్నా, ఏదైనా కొత్తగా అనిపిస్తే మీకు చూపిస్తూ ఉంటా, ఓకేనా. అక్కడక్కడ బెంచెస్ పెట్టారు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇంకా
ఎక్కడ పడితే అక్కడ ఇలా బోర్డులు అయితే ఉన్నాయండి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ప్రశాంతంగా ఈ బోర్డులు చూసుకొని వెళ్ళొచ్చు. ఇంకా అదిగోండి ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది. బోర్డు కాకులు వచ్చేసాయి ఇక్కడికి. ఇది ఒక క్యాంటీన్, దీని పక్కనే ఇంకొక క్యాంటీన్ కూడా ఉంది. సో మనం ఫుడ్ గురించి కంగారు పడాల్సిన విషయమే లేదు. హ్యాపీగా ఎప్పుడు ఆకలేసినా తినొచ్చు. ఓ ఇది క్యాంటీన్ కాదు, ఇది చిల్డ్రన్. ఇక్కడ ఉంది చూసారా, ప్లే పెన్ అని ఉంది. సో కిడ్స్ ఆడుకోవడానికి లోపల ఏవో ఉన్నాయి. ప్రస్తుతం క్లోజ్లో ఉంది. సో క్యాంటీన్ అనుకున్నా కానీ క్యాంటీన్ కాదు, అది ఒకటే క్యాంటీన్ అనమాట. అది ఇంకొక వాష్రూమ్స్. వర్షం పడుతుంది కదా కొంచెం, అక్కడ చూడండి వాటర్ బాగా ఉండిపోయినాయి అక్కడ. ఇంక ఇదేమో ఫ్రీ డ్రింకింగ్ వాటర్. దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అసలు చాలా 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 ప్లేసెస్లో ఇలా ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే పెట్టారు కదా, ఎంత మంచి విషయమో. ఇంకా అలా నడుస్తున్నాను, వర్షం పడుతుంది, చూస్తున్నారా ఎంత బాగుందో క్లైమేట్. పెద్ద వర్షం పడిందా ఇంకంతే సంగతులు. నా దగ్గర గొడుగు కూడా లేదు, అంబ్రిలా లేదు, ఇంక చెట్ల కింద దూరిపోవడమే నేను. ఇంకా వర్షం పడితే పెద్దది. ఈ వే చాలా బాగుంది, బ్యాంబూ ట్రీస్ ఇలా మొత్తం ఫుల్ వే అంతా కవర్ చేశాయి. అక్కడ ఒక ఫోటోషూట్ జరిగింది ఇప్పుడే, అదిగండి ఫోటోషూట్ జరుగుతుంది ఒకటి. ఈ వే సూపర్ ఉంది కదా. చూడండి ఇక్కడికి వచ్చాము, ఇదేంటి స్కేటింగా, స్కేటింగ్ రింగ్ లేకపోతే మరి నార్మల్ పిల్లలు ఆడుకోవడానికి ఇలా పెట్టారేమో మరేమో, కానీ చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ అలా వెళ్తూ ఉన్నా ఏదేది ఇంపార్టెంట్ లేదంటే ఏది మీకు చూపించాలి ఏ ప్లేస్ అని అనిపించినప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను, ఓకేనా. అబ్బో అటు సైడ్ బాగానే ఉన్నారు జనాలు. ఇది ఇంకో క్యాంటీను. ఇక్కడ మంచిగా చైర్స్ కూడా పెట్టారు, కూర్చొని హ్యాపీగా తినచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. అక్కడ ఇంకొక ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో నడుస్తుంటే పార్కులో. ఆ లోపల ఏముంటుందో మరి నాకు తెలీదు, చాలా హారర్ ఏమో అలా అనిపించింది, అందుకని ఇంక నేను వెళ్ళట్లా, ఇటువైపు నడుస్తున్నాను. ఇక్కడ అటువైపు వెళ్ళాంలేండి, తర్వాత అక్కడ షిప్ అనమాట, అది భలే ఉంది. బోటు చూస్తున్నారా, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు నీట్గా. పార్క్ అంతా భలే ఉంది. ఇది ఇంకో క్యాంటీన్, చాలా క్యాంటీన్లు ఉన్నాయి. ఏంలే ఇందాక చాలా భయంకరంగా కనిపించింది అన్నానా, అది ముందు నుంచి వెళ్ళి ఇది బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తాం అంతే. నేను ఇంకేంటో అనుకున్నా కానీ ఎందుకులే అని వెళ్ళలా. ఇంక ఇప్పుడు నెక్స్ట్ బోటింగ్ ప్లేస్ చూసేద్దాం. అద్దుకోండి ఫ్రెండ్స్, బోటింగ్ ప్లేస్. ఫ్లైట్లు భలే వెళ్తున్నాయి. అదిగోండి ఎంతో అమౌంట్ మనం పే చేస్తే ఇక్కడ బోటింగ్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతం అయితే ఎవరు లేరు కదా, అందుకని ఖాళీగా ఉంది మొత్తం. ఇదే బోటింగ్ ప్లేస్ కదా. ఇంకా అద్దుకోండి అదే బీచ్. కొంచెం ముందుకెళ్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది బీచ్ని చూద్దాం. ఇంకా ఇలా వచ్చేసాం ఫ్రెండ్స్. అద్దుకోండి ఎక్కడ పడితే అక్కడ బెంచెస్ కూడా బాగా అరేంజ్ చేశారు కూర్చోడానికి. ఇంకా ఇది ఫౌంటైన్ ప్లేసా స్విమ్మింగ్ పూలా ఏమో నాకేం అర్థం కాలేదు. మామూలుగా కొంచెం వాటర్ ఉన్నాయి అంతే. ఇంకా అదేమో లైట్ హౌస్, చాలా పాత లైట్ హౌస్, అస్సలు వర్కింగ్లో లేదు నాకు తెలిసి. అసలు ఆ లోపలికి ఎలా చేస్తారో లేదో, దానికి ఇంకొక వే ఉన్నట్టుంది. మోస్ట్లీ ఎవరు వెళ్ళరు ఎందుకంటే అది క్లోజ్ అనమాట. ఇంకా కానీ కొన్ని మూవీస్లో చూస్తాం మనం ఆ లైట్ హౌస్. ఒకవేళ మీకు ఐడియా ఉండుంటే కొన్ని మూవీస్ షూటింగ్ అయితే జరిగింది అక్కడ. సో అదిగోండి బీచ్. అమ్మ వర్షం తగ్గిపోయిందండి ఇప్పుడు, ప్రశాంతంగా ఇంకా వీడియో తీసుకోవచ్చు. చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్ బీచ్, మన వైజాగ్ బీచ్ చాలా చాలా బాగుంది కదా. నాకు బాగా నచ్చింది పార్క్. నైట్ అయితే ఇంకా ఫౌంటైన్స్ కానీ లైటింగ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది.
చూడండి. కానీ బాగా చేశారండి వుడా పార్క్ అంతా కూడా. కొబ్బరి చెట్లు, గ్రీనరీ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది నిజానికి. కొన్ని ఇయర్స్ బ్యాకే ఇలా చేశారు. ముందు వరకు కూడా మామూలుగానే ఉండేది ఈ పార్క్ అంతా. ఇలా నడుచుకుంటూ వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది ఇంకొక క్యాంటీన్. ఎన్ని క్యాంటీన్లు ఉన్నాయో వుడా పార్క్లో. బీచ్ మాత్రం అదిరిపోయింది వ్యూ. అదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నా లైట్ హౌస్, పాత లైట్ హౌస్. ఇంకిప్పుడు మళ్ళీ ఊరికి ఇటు వెళ్తున్నా. ఇంకిటు ఏమన్నా కనిపిస్తే మీకు చూపిస్తా, ఓకేనా? ఇందాక బోటింగ్ వ్యూ మీకు అక్కడ నుంచి చూపించాను కదా, సో అదంతా తిరిగి నడుచుకుంటూ ఇటు వచ్చాను. ఇది ఇంకొక వైపు అనమాట బోటింగ్ వ్యూ. అదిగోండి అక్కడ ఎవరో కొంతమంది బోటింగ్ చేస్తున్నారు. ఇంకా ఎంతంటే బోటింగ్ టికెట్ 150 అని ఉంది ఇక్కడ. మరి చూడండి బోటింగ్కి టికెట్ ఎంత అంటే ఇక్కడ ఉంది, చూపిస్తాను. అదిగోండి బోటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక 15 మినిట్స్ అయితే బోటింగ్ చేయొచ్చు. ఈచ్ బోట్ మినిమం కాస్ట్ 200 రూపీస్. 2 అడల్ట్స్ 2 కిడ్స్ అంట. సో అది సంగతి. టైమింగ్స్ కూడా రాశారు 9 to 8:30. ఇంకిప్పుడు ఇటు వెళ్తున్నా. ఇంకా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇదేంటి ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్, అదే ఎక్సర్సైజ్ చేసుకునే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. కనిపిస్తుందా? ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. ఇంకా ఇదంతా కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా. బాగుంది కదా. ఒకళ్ళిద్దరే ఉన్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు అంతే. హార్స్ బొమ్మ ఉంది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని బొమ్మలు అయితే పెట్టారు ఫొటోస్ తీసుకోవడానికి. షటిల్ కోర్టు, ఇంకా బాస్కెట్బాల్ గ్రౌండ్ చూస్తున్నారా? చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడే అదిగోండి వినాయకుడు, భలే ఉన్నారు కదా. మొత్తం తడిగా ఉంది వర్షం వల్ల గ్రౌండ్ అంతా. ఉయ్యాల ఉంది ఫ్రెండ్స్, ఉయ్యాల. అదిగోండి ఇందాక బోట్ ఉందని చెప్పా కదా ఒక బొమ్మ, అక్కడికే వచ్చేసాం ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు ఆ బోట్ బొమ్మ చూపిస్తా ఉండండి. అదిగోండి బోట్ ఫిషర్మెన్ కూడా ఉన్నారు. అదిగోండి బోట్ బొమ్మ. ఇంకా కొంచెం నీళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. నాకు తెలిసి ఫౌంటైన్ ఏమైనా ఆన్ అవుతుందేమో నైట్ అనుకుంటున్నా నేను. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఈ వుడా పార్క్ అంతా మీకు చూపించడం. ఇది ఉంది కదా కలర్, ఇదంతా ఏం లేదు, మామూలు ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇలా వచ్చినప్పుడు అక్కడ మీకు బోట్ చూపించా కదా, ఆ బోట్ ఉంటుంది అక్కడ అంతే. ఇక్కడ కూడా చూడండి ఫౌంటైన్ లా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడేమో వినాయకుడి గుడి, వినాయకుడు ఉన్నారు స్వామి. సో ఇంకా అంతే ఫ్రెండ్స్, వుడా పార్క్ అంతా అయిపోయింది, కంప్లీట్గా మీకు చూపించేసా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో వైజాగ్లో ఉన్న వుడా పార్క్. చాలా బాగుంటుంది. మెయిన్ గ్రీనరీ కానీ లేదంటే బీచ్ వ్యూ కానీ చూద్దాం అనుకుంటే హ్యాపీగా ఈ పార్క్లోకి వచ్చి కూర్చొని బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా కూడా బీచ్ కనిపిస్తుంది లేండి, కానీ పార్క్ నుంచి ఇంకొంచెం బాగుంటుంది కదా. సో అది ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, ఓకేనా? బాయ్.